ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి తాలిబాన్ ప్రభుత్వానికి చెందిన ఫారెన్ మినిస్టర్ ఆమిర్ ఖాన్ ముత్తాకి భారత్ విజిట్లో ఉన్న విషయం మనందరూ తెలిసిందే. 2021లో ఆఫ్ఘనిస్తాన్ని తాలిబాన్ చేతిలోకి తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఆయన భారతదేశానికి వచ్చారు. 8 డేస్ 8 రోజుల పాటు ఆయన భారతదేశంలో ఉండనున్నారు. అయితే రీసెంట్గా భారతదేశానికి వచ్చిన ఆమిర్ ఖాన్ ముత్తాకి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. దానికి మహిళా జర్నలిస్టులకి ఇన్విటేషన్ రాలేదు. దాంతో దేశవ్యాప్తంగా ఆయన ప్రెస్ మీట్ను ఖండించారు. ఇది చాలా వివక్షాపూరితంగా ఉందని చెప్పి కూడా మహిళా జర్నలిస్టులు చెప్పారు. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా మరియు ఇండియన్ ఉమెన్స్ ప్రెస్ కార్ప్స్ వీళ్ళందరూ కూడా తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు. దీన్ని ఏ విధంగానూ రైట్గా తీసుకోమని చెప్పి డిప్లొమాటిక్ ప్రివిలేజెస్ కింద లేదా వియన్నా కన్వెన్షన్ కింద దీనికి ఎలాంటి ఇమ్యూనిటీ లేదని చెప్పి ఈయన చేసింది చాలా తప్పని చెప్పి కూడా మహిళా జర్నలిస్టులు పూర్తిగా జర్నలిస్టుల సంఘం దీన్ని ఖండించింది. దాంతో తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ దిగొచ్చారు. ఏదో టెక్నికల్ ఇష్యూ వల్ల మేము చాలా షార్ట్ నోటీస్తో కొద్ది మందిని మాత్రమే పిలిచాం కాబట్టి మహిళల్ని పిలవలేకపోయామని చెప్పి మహిళలతో కూడిన మరో సమావేశం ఏర్పాటు చేశారనమాట. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ ప్రెస్ మీట్కి మాకు ఏమీ సంబంధం లేదని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చేస్తుంది. అయితే అపోజిషన్ పార్టీస్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మహువా మొయిత్రా అందరూ కూడా ఇది చాలా షేమ్ఫుల్ యాక్ట్ అని చెప్పి మహిళా హక్కులకి ఉల్లంఘన అని చెప్పి కూడా వాళ్ళందరూ ప్రకటనలు జారీ చేశారు. ఈ తరుణంలో మనందరికి తెలుసు 2021లో ఆఫ్ఘనిస్తాన్లో పూర్తి స్థాయిలో తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన దగ్గర నుంచి మహిళలపైన ఆంక్షలే. వాళ్ళు పబ్లిక్ ప్లేసెస్కి, పార్క్స్కి, జిమ్స్కి బయటకి ఎక్కడికి రాకూడదు. బ్యూటీ పార్లర్స్, మహిళలకు సంబంధించిన బ్యూటీ పార్లర్స్ కూడా వాళ్ళు స్థాపించకూడదు, నడిపించకూడదు. దాంతోపాటు వంటింట్లో, ఇళ్లలో వాళ్ళ యొక్క ఇంటి ముందు వెనకాల తిరిగిన మహిళలు బయటికి కనిపించకూడదు. మహిళలు 3-4 తరగతుల తర్వాత బయటకు వచ్చి చదువుకోకూడదు. మహిళలు ఏ ఉద్యోగం చేయకూడదు. ఇలా మహిళలపైన అనేక ఆంక్షలు అన్నమాట. అదంతా షరియత్ లా అని చెప్పి దాన్ని అతిక్రమిస్తే కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం స్టార్ట్ చేసింది తాలిబాన్ ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా మహిళా విద్య, ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా తాలిబాన్ ప్రభుత్వం కాలు రాస్తుందని చెప్పి చాలా దేశాలు ఖండిస్తున్నాయి. అయినా కానీ ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం మాత్రం ఏమాత్రం మార్పు చూపించట్లేదు. మహిళల పట్ల తాలిబాన్ ప్రభుత్వం యొక్క వైఖరికి సంబంధించి ఈ జూలైలో ఐక్యరాజ్య సమితి కూడా ఒక స్టేట్మెంట్ జారీ చేసింది. తాలిబాన్ ప్రభుత్వం మహిళల పట్ల చాలా దారుణంగా వ్యవహరిస్తుందని, అంతేకాకుండా సిస్టమేటిక్ గా మహిళల్ని అప్రెస్ చేస్తుందని, దీనివల్ల మహిళా స్థితిగతులు దారుణంగా తయారవుతాయని చెప్పి UN కూడా వాపోయింది. అయినా కానీ తాలిబాన్లో ఎటువంటి చలనం లేదు.